నేను 6 ఇయర్స్ చైనాలో ఉండిపోయాను. అక్కడ ఆల్మోస్ట్ ఒక 128, 130 కంట్రీస్ నుంచి. సో ఆ కామన్ లాంగ్వేజ్ వాజ్ ఇంగ్లీష్. సో నాకు తెలుగు కన్నా ఇంగ్లీష్ చాలా కంఫర్టబుల్. ద వే ఐ థింక్ హస్ థింకింగ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయిపోవడంతో నాకు మాట్లాడిన 2 పదాల తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఇంగ్లీష్ వస్తుంది. ఐ హ్యావ్ టు అదిగోండి కాన్షియస్గా నేను లేదు తెలుగులో మాట్లాడాలి. తెలుగులో అయితే మార్పుకి సమయం వచ్చేసింది అంటాం, ఇంగ్లీష్లో ఆలోచించి చెప్తే సమయం వచ్చేసింది మార్పుకి అంటాం. టైమ్ హాస్ కమ్ ఫర్ చేంజ్ అంతే కదా. చైనీస్ వచ్చా అయితే? ఐ స్పీక్ మ్యాండ్రిన్. మ్యాండ్రిన్ అంటే అది ఒక డిష్ పేరనే అనుకున్నాను ఇన్ని రోజులు, ఇప్పుడు అది ఒక భాష అని అర్థమైంది. అయ్యో చాలా మంది చైనీస్ ఇప్పుడు మీరు అంటే ఎక్కువ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇట్స్ లైక్ వీఆర్ ఇండియన్స్ కదా, చైనా చైనీస్ పీపుల్. సో డూ యూ స్పీక్ ఇండియన్ అన్నట్టు, డూ యూ స్పీక్ చైనీస్ అని అడిగితే అదే. సో Mandarin is the language that is used there. Mandarin, Cantonese. But there are quite a few Canton కూడా ఉంది కదా. Cantonese ఉంది. Cantonese. So Mandarin is widely spoken. కానీ ఇవన్నీ ఎక్కువ మనం మెనూ కార్డులలో చూస్తాం. Cantonese chop suey, Chop suey. Mandarin vegetable లాంటివి.